వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కి సంబంధించి మనకి అఫీషియల్ గా ఒక నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. 14th November 2025 రోజు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే జూబ్లీ అయితే ఉప ఎన్నికలు ఉన్నాయో సో ఆ ఎన్నికలు అయిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి మనకి రిలీజ్ అనేసి అయితే చేయడం అయితే జరిగింది. మనకి అఫీషియల్ గా వచ్చేసి ఇది వచ్చేసి మనకి FSLA కి సంబంధించి అంటే మనకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి ఏవైతే వేకెన్సీ ఉన్నాయో సో ఆ వేకెన్సీ భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా వచ్చేసి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి, అదేవిధంగా మనకి ఫీ స్ట్రక్చర్ కి సంబంధించి పూర్తి వివరాలు వచ్చేసి ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఫస్ట్ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్, అదేవిధంగా పోస్ట్ కోడ్ కి సంబంధించి సో మనకి సాలరీ ఏ విధంగా ఉంటుంది అనేసి అయితే ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి సీరియల్ నంబర్ 1 వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి 51 అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 51 కి సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ జనరల్ కి సంబంధించి మనకి 2 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అదే విధంగా మనకి సీరియల్ నెంబర్ 2 కి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసి 52 అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ కి సంబంధించి 3 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ అండ్ సెరాలజీకి సంబంధించి 3 వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్ కి సంబంధించి 2. సో ఈ వేకెన్సీస్ కి సంబంధించి ఏవైతే ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీ ఉన్నాయో సో వీటికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి మనకి 45,960 రూపీస్ నుంచి 1,24,150 రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనకి బేసిక్ పే వచ్చేసి 45,960 రూపీస్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాదాపుగా బేసిక్ సాలరీ అన్ని అలవెన్సెస్ తో పాటు సో 55 నుంచి 60,000 సాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ అయితే అర్థమైతే చేసుకోగలరు ఫ్రెండ్స్. మనకి అన్ని అలవెన్సెస్ కలిపి దాదాపు ఒక 60,000 పైన అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ సో పోస్ట్ కోడ్ వచ్చేసి 55 అనేసి అయితే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్కి సంబంధించి సో 5 వేకెన్సీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్కి సంబంధించి 10, అదేవిధంగా సైంటిఫిక్ బయాలజీ అండ్ సైరాలజీకి సంబంధించి 10. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్కి సంబంధించి 7 వేకెన్సీ వచ్చేసి సో భర్తీ అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించి సాలరీ అనేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో 42,300 రూపీస్ నుంచి 1,15,270 రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఇది సాలరీ అనేసి అయితే. సో మనకి బేసిక్ పే వచ్చేసి మనకి దాదాపుగా 55 నుంచి 60,000 పైన అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో బేసిక్ సాలరీ అనేసి అయితే. సో నెక్స్ట్ మనకి 59 పోస్ట్ కోడ్కి వచ్చేసి మనకి లాబొరేటరీ టెక్నికల్ ఫిజికల్ అండ్ జనరల్ కి సంబంధించి 2 వేకెన్సీస్. అదేవిధంగా నెక్స్ట్ మనకి టెక్నికల్ కెమికల్ కి సంబంధించి 6, అదేవిధంగా మనకి టెక్నీషియన్ బయాలజీ అండ్ సైరాలజీకి సంబంధించి 4. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ కంప్యూటర్స్ కి సంబంధించి 5. నెక్స్ట్ మనకి లాబొరేటరీ అటెండెంట్ కి సంబంధించి ఒక వేకెన్సీ అనేసి అయితే భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ సాలరీ చూసుకున్నట్లయితే 24,280 రూపీస్ నుంచి 72,850 రూపీస్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ 30,000 పైన వచ్చేసి మనకి బేసిక్ పే అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి సో లాబొరేటరీకి సంబంధించి 20,280 రూపీస్ నుంచి 60,110 రూపీస్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అంటే మీకు 30 నుంచి 35,000 రూపీస్ వచ్చేసి మీకు బేసిక్ పే అనేసి అయితే లాబొరేటరీ అటెండెంట్ ఏదైతే పోస్ట్ ఉన్నదో సో ఆ పోస్ట్ కి సంబంధించి మీకు బేసిక్ పే అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్ని అలవెన్సెస్ తో కలిపి. సో మీకు సో దగ్గర 60 to 70, 80 వరకు వచ్చేసి మీకు అయితే సో రిటైర్డ్ అయ్యే టైంకి వచ్చేసి మీకు సాలరీ అనేసి అయితే ఇంక్రీజ్ అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనకి ఈ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ మన పోస్ట్లో వచ్చేసి టోటల్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి 60 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఫీ స్ట్రక్చర్కి సంబంధించి సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేసి అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. సో ఫీ స్ట్రక్చర్ ఏంటిదంటే మనం ఎటువంటి ఫీ అనేది అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందో సో దానికి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం వచ్చేసి చూసుకోవచ్చు మనకి. క్యాండిడేట్ హ్యావ్ టు పే ద following fees for the respective post and towards registration of the application, processing of applications, conduct of examinations, maintenance of portal, etc. Candidate applying for the post in different subjects shall have to pay fee separately for each such subject as they will be అడ్మినిస్ట్రేటెడ్ డిఫరెంట్ written టెస్టెడ్ సబ్జెక్ట్ వైజ్ అనేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఏ వేరే పోస్ట్కి అప్లై చేసినా
దానికి ఉన్నటువంటి ఆ ఫీ అనేది మీరు ఖచ్చితంగా అనేసి సెపరేట్ వచ్చేసి పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చేసి చూసుకోవచ్చు మనకి. సో ఫస్ట్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి సో ఎస్సీ అండ్ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తెలంగాణ అభ్యర్థులకు సంబంధించినటువంటి ₹1000 వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ₹2000 వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది. కేవలం సైంటిఫిక్ ఆఫీసర్ ఒక పోస్ట్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ₹2000 వచ్చేసి కట్టాల్సి అయితే ఉంటది. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్స్‌కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ₹1000 వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీకి సంబంధించి అంటే జనరల్‌కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళొచ్చేసి ₹2000 వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది. నెక్స్ట్ మనకి లాబొరేటరీ టెక్నీషియన్స్‌కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ అండ్ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ అభ్యర్థులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫీస్ స్ట్రక్చర్‌కి సంబంధించి ₹600 పే చేస్తే చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి జనరల్‌కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో ₹1200 వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది. అదేవిధంగా లాబొరేటరీ అటెండెంట్‌కి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ₹500 వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది. సో జనరల్‌కి సంబంధించినటువంటి అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో ₹1000 పే అనేసి అయితే చేయాల్సి అయితే ఉంటది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్‌కి సంబంధించి మరి ఏజ్ ఎంత ఉండాలి బ్రో అనేసి అయితే ఇక్కడైతే అడగడం అయితే జరుగుతుంది కాబట్టి సో మనకి ఏజ్‌కి సంబంధించి సో 18 ఇయర్స్ మినిమమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటది. సో మాక్సిమం వచ్చేసి 34 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అంటే మీరు 34 ఇయర్స్ అనేసి అయితే దాటకూడదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 1 జూలై 2025 నాటికి మీరు 34 ఇయర్స్ అనేసి దాటైతే ఉంటే మీరు ఈ పోస్ట్‌కి నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 1 జూలై 2025 నాటికొచ్చేసి మీరు 34 ఇయర్స్ అనేసి అయితే ఉంటే మీరైతే పోస్ట్‌కి ఎలిజిబుల్. అదేవిధంగా మీరు 1 జూలై 2025 నాటికి 35 ఇయర్స్ మీకు అనేసి అయితే ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనేసి అయితే ఇక్కడైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్ అదేవిధంగా మాక్సిమం వచ్చేసి 34 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. మనకి సో ఎవరైతే అభ్యర్థులు స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ గాని వీళ్ళకి సంబంధించినటువంటి 5 ఇయర్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించినటువంటి 3 ఇయర్స్ వచ్చేసి అదేవిధంగా ఎన్‌సీసీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి 3 ఇయర్స్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి 5 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించినటువంటి 10 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి పోస్ట్ కూడా వచ్చేసి 51కి సంబంధించినటువంటి సో పోస్ట్ సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. సైంటిఫిక్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి ఫిజికల్ అండ్ జనరల్‌కి సంబంధించినటువంటి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఎంఎస్ అయితే ఉండాల్సి అయితే ఉంటది. ఎంఎస్‌సితో పాటు ఫిజిక్స్ లేదా ఫోరెన్సిక్ సైన్స్ అదేవిధంగా ఫిజిక్స్ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్ అనేసి అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో 65% వచ్చేసి మీకైతే ఉండాల్సి అయితే ఉంటది. ఏదైనా గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి మీరు ఎంఎస్‌సి పొందుంటే మీరు ఈ పోస్ట్‌లకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 52కి సంబంధించినటువంటి ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్‌కి సంబంధించినటువంటి సో దీన్ని కూడా వచ్చేసి మనకి ఎంఎస్ వచ్చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటది. సో ఎంఎస్‌సితో పాటు ఫోరెన్సిక్ సైన్స్‌కి సంబంధించినటువంటి లేదా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏ స్పెషల్ సబ్జెక్ట్ వచ్చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటది. సో దీనికి సంబంధించి కూడా మనకి 65% వచ్చేసి మీకు సో మార్క్స్ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటది. మీరు అప్పుడైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 53కి సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ అండ్ సర్వేలజీకి సంబంధించి సో ఎంఎస్ అనేసి అయితే క్లియర్‌గా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎంఎస్‌సికి సంబంధించి విత్ బయాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ జువాలజీ ఆర్ బాటనీకి సంబంధించి లేదా మైక్రోబయాలజీ అదేవిధంగా బయోటెక్నాలజీకి సంబంధించి బయోకెమిస్ట్రీ గానీ సో ఫిజియాలజీకి సంబంధించి ఎంఏ గానీ ఎంఎస్‌సి గానీ ఫోరెన్సిక్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయాలజీ సైరాలజీ డిఎన్ఏ విత్ మినిమమ్ 65% వచ్చేసి మీరు క్వాలిఫై అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు 65% క్వాలిఫై ఉంటేనే మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అనేసి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 54కి సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్స్ కంప్యూటర్స్‌కి సంబంధించి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో కంప్యూటర్స్‌కి సంబంధించి మస్ట్ హావ్ పాస్డ్ ఎంఎస్‌సి విత్ కంప్యూటర్ సైన్స్ అనేసి అయితే ఇక్కడ క్లియర్‌గా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. దాంతోపాటు మీరు ఎంటెక్ గానీ, ఈఈ గానీ, ఈసీఈ గానీ, సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా సైబర్ ఫోరెన్సిక్
కి సంబంధించినటువంటి ఇలాంటి కోర్సెస్ మీరేమైనా చదువుకొని ఉంటే మీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మార్క్స్ వచ్చేసి 65% వచ్చేసి మీరైతే ఏదైనా గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి మార్క్స్ పొందుంటే మీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ నంబర్ 55కి సంబంధించినటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ అదేవిధంగా జనరల్‌కి సంబంధించినటువంటి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. మస్ట్ పాస్డ్ ఎంఎస్‌సి విత్ ఫిజిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్‌కి సంబంధించినటువంటి లేదా ఫిజిక్స్ యాస్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి మినిమమ్ వచ్చేసి 60% మార్క్స్ అనేసి అయితే మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరైతే పొందుంటే మీరు పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 56కి సంబంధించినటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్‌కి సంబంధించినటువంటి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కూడా మనకి ఎంఎస్‌సి విత్ కెమిస్ట్రీ ఆర్ ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి లేదా కెమిస్ట్రీ యాజ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అనేసి అయితే మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మీరు ఎంఎస్‌సి చేసి ఉంటే మీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ అండ్ సెరాలజీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి కూడా మనకి మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్ పొందుంటే మీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్స్ కంప్యూటర్‌కి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 58కి సంబంధించినటువంటి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎంఎస్‌సి విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్ గాని సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి ఐటీ గాని, ఎంసీఏ గాని ఫోరెన్సిక్ సైన్స్ విత్ కంప్యూటర్ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి మినిమమ్ 60% మార్క్స్ పొందుంటే మీరు ఈ పోస్ట్‌కి సంబంధించినటువంటి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 59కి సంబంధించినటువంటి లాబొరేటరీ టెక్నీషియన్‌కి సంబంధించినటువంటి ఫిజికల్ అండ్ జనరల్‌కి సంబంధించినటువంటి ఇక్కడ ఎంఎస్‌సి విత్ ఫిజిక్స్ లేదా బీఎస్సీ విత్ ఫోరెన్సిక్ సైన్స్‌కి సంబంధించినటువంటి మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు చదువుంటే మీరు పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. బీఎస్సీ విత్ ఫిజిక్స్ లేదా బీఎస్సీ విత్ ఫోరెన్సిక్ సైన్స్‌కి సంబంధించినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి మీరు చదివి ఉంటే మీరు ఈ పోస్ట్‌కి సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి లాబొరేటరీ టెక్నీషియన్ అండ్ కెమికల్‌కి సంబంధించినటువంటి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఆర్ బీఎస్సీ విత్ ఫోరెన్సిక్ సైన్స్‌కి సంబంధించినటువంటి మీరు ఏదైనా చదివి ఉంటే మీరు ఈ పోస్ట్‌కి సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకి బీఎస్సీ విత్ బయాలజీ ఆర్ జువాలజీకి సంబంధించినటువంటి బయోకెమిస్ట్రీ అదేవిధంగా బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి బాటనీ లేదా జెనెటిక్స్‌కి సంబంధించినటువంటి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విత్ ఇంటర్మీడియేట్ బైపీసీ గ్రూప్, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మీరు చదువు ఉంటే మీరు లాబొరేటరీ టెక్నీషియన్ అండ్ బయాలజీ లేదా సెరాలజీలో అయితే లాబొరేటరీ పోస్ట్‌కి సంబంధించినటువంటి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 62కి సంబంధించినటువంటి లాబొరేటరీ టెక్నీషియన్ అండ్ కంప్యూటర్స్‌కి సంబంధించినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటది. కంప్యూటర్స్ యాజ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఆర్ బీసీఏ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అనేసి అయితే వాళ్ళు క్లియర్‌గా వచ్చేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉంటే కంప్యూటర్స్‌కి సంబంధించినటువంటి లేదా బీసీఏకి సంబంధించినటువంటి మీరు చదివి ఉంటే మీరు పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ మనకి లాబొరేటరీ అటెండెంట్‌కి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 63కి సంబంధించినటువంటి మస్ట్ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ విత్ రికగ్నిషన్ బై ద స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి మీరు ఇంటర్మీడియేట్ చదివి ఉంటే మీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నారో కింద వచ్చేసి ఇంట్రెస్టెడ్ అనేసి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు లాబొరేటరీ అటెండెంట్‌కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా వచ్చేసి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇంటర్మీడియేట్ విత్ రికగ్నిషన్ బై ద స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి మీరు చదువు ఉంటే మీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అనేసి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా మీరు లాబొరేటరీ టెక్నీషియన్‌కి సంబంధించినటువంటి కంప్యూటర్స్ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్స్‌కి సంబంధించినటువంటి బీసీఏ గాని ఎనీ యూనివర్సిటీ ఏదైనా గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మీరు చదివి ఉంటే మీరు ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్‌కి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఇక్కడ క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ నంబర్ వచ్చేసి 51 to 54కి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ క్లియర్‌గా వచ్చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. వెయిటేజ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ విధంగా మార్క్స్ వెయిటేజ్ ఇస్తారనేసి అయితే ఇక్కడ క్లియర్‌గా వచ్చేసి మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చేసి ఎన్ని మార్క్స్ అనేసి కేటాయిస్తారో వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి 5 మార్క్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్‌కి సంబంధించినటువంటి 10 మార్క్స్ నెక్స్ట్ మనకి గ్రాడ్యుయేషన్‌కి సంబంధించినటువంటి 3 ఇయర్స్ డిగ్రీస్ గాను మనకి 15 మార్క్స్ వచ్చేసి యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సికి సంబంధించి 25 మార్క్స్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎంఫిల్ కానీ సో మనకి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డికి సంబంధించి ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నదో సో వాటికి సంబంధించి మనకి 10 మార్క్స్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా వచ్చేసి సో మార్క్స్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లియర్గా వచ్చేసి చూసుకోవచ్చు. సో టోటల్గా వచ్చేసి మనకి 70 మార్క్స్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో మనకి 30 మార్క్స్ వచ్చేసి సో ఎగ్జామ్ ని బేస్ చేసుకొని సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని సో మీకు అయితే మార్కులు వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. టోటల్ గా వచ్చేసి 100 మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి 30 మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్ ద్వారా వచ్చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ ని కండక్ట్ చేసుకొని మీకు 30 మార్క్స్ వచ్చేసి సో ఇవ్వడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ 70 మార్క్స్ వచ్చేసి మీకు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అదేవిధంగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి సో మీరు చదివినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వాళ్ళు మార్కులు వచ్చేసి బేస్ చేసుకొని మీకు సో వెయిటేజ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా వచ్చేసి షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మరి పోస్టులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఇక్కడ క్లియర్గా వచ్చేసి చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ ద్వారా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 27th నవంబర్ నుంచి సో 2025కి సంబంధించి 27th నవంబర్ నుంచి సో 15th డిసెంబర్ 2025 వరకు వచ్చేసి మీకు ఈ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన అప్లికేషన్ అనేసి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి 27th నుంచి 15th డిసెంబర్ వరకు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. లేదా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ అయితే చేయండి. సో మనకి 15th డిసెంబర్ వరకు వచ్చేసి మనకి ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఏదంటే కొంచెం ఇక్కడ ఫీజే ఎక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫీజుకి సంబంధించి మనకి చాలా ఎక్కువ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఇది వచ్చేసి 14th నవంబర్ 2025 నాటికి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి ఏదైతే tgprb.in అనే అయితే ఉందో సో అక్కడ వెళ్ళేసి మీరు చెక్అవుట్ అయితే చేసుకోండి. లేదా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నోటిఫికేషన్ సంబంధించి సో లింక్ అనేసి అయితే మెన్షన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.